హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడేమో ఎర్లీగా లేచానండి. లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద టీ పెట్టేశాను, అలాగే రైస్ పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడైతే గుమ్మం అది తుడుస్తూ ఉన్నాను. ముందు రోజు గడప మీద ఇలా ముగ్గు అది పెట్టాను కదా, ఇంకా అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట, టిష్యూ తీసుకొని వచ్చి. అయితే ఒక వీడియో విన్నాను నేను, ఇలాగా ముగ్గులు అవన్నీ కూడా గుమ్మం అంటే గడపకి ముందు పెట్టాలి తప్ప గడప మీద ముగ్గులు అవి పెట్టకూడదు అని చెప్పారు. నాకెందుకో అది కూడా కరెక్టే కదా అనిపించింది. కానీ నాకేమో ఇష్టం అనమాట, ఇట్లాగా గుమ్మం మీద ముగ్గులు పెడితే కొంతమంది గుమ్మాలు చాలా నీట్గా అందంగా ఉంటాయి. కాకపోతే వైజాగ్లో మాకేమైందంటే గుమ్మం అనేది ఇంత వెడల్పుగా ఉండదు, చాలా చిన్న గుమ్మం అనమాట. అంటే గడప చాలా చిన్నగా వచ్చి ఉంటుంది. సో దాని మీద ముగ్గు అంటే జస్ట్ అలా ఒక బొట్టు పెట్టడం తప్ప నుంచి ముగ్గు అది వేయడానికి అవ్వదు. ఇక్కడేమో బాగా వెడల్పుగా ఉంది. సో మంచిగా ముగ్గు అది పెట్టుకుందాం కదా అనుకుంటే ఇంకా ఆ వీడియో చూశాను. నాకు కూడా ఎందుకు కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే అమ్మవారు ముందు పెట్టాలి. ఇప్పుడు మనం లక్ష్మీదేవి లాగే భావిస్తాం కదా గడపను కూడానా. అయితే గడప ముందు పెట్టాలి కానీ పైన పెట్టకూడదు కదా అని చెప్పి కరెక్టే కదా అనిపించింది. సో మీరేమంటారు దీనికి? నేనైతే ఇంకా టిష్యూ తోటి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి నాకు ఎప్పుడు వచ్చిన ముగ్గు అయితే ఇలా పెట్టేస్తూ ఉన్నాను. పైన మాత్రం కొత్తగా నేర్చుకున్నానండి, మెలికల ముగ్గు పైనది మాత్రం కొత్తగా నేర్చుకొని అదైతే వేశాను. ఇంకా పెద్ద ముగ్గు ఏదైనా పెడదామన్నా కూడా ఇక్కడ ప్లేస్ లేదు కదా, అంటే ఎదురుగా ఉన్న గుమ్మం మంది కాదు. నాకైతే వాళ్ళ గుమ్మం కూడా పనిలో పని అలా తుడిచేస్తే అయిపోద్ది కదా అనిపిస్తుంది. కానీ అలా చేయలేం కదా, ఎందుకంటే ఇప్పుడు మన వాకిలు ఒక్కడే బాగుంటే బాగోదు కదండి, ఆ పక్క వాకిలు కూడా నీట్గా ఉంటేనే బాగుంటుంది చూడడానికి. కానీ బాగోదు కదా అని చెప్పి ఇంకా తొడవలేదన్నమాట వాళ్ళ గుమ్మం అదిని. సో జస్ట్ ఇలా మా వరకే ఇలా తుడుచుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ టీ అయితే మరిగిపోయింది. ఇంకా లెమన్ టీ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. జస్ట్ హనీ, లెమన్, కొంచెం టీ పొడి వేసి ఉడికించాను. లాస్ట్ టైము నేను అందులోనే హనీ వేసి మరిగించాను కదా, అప్పుడు మన వ్యూవర్ ఒకళ్ళు చెప్పారనమాట, అక్క అసలు అలా హీట్ చేయొద్దు హనీని అని. కరెక్టేనండి, నాకు కూడా తెలుసు. కాకపోతే ఆ రోజు ఏదో ఇంకా మర్చిపోయి ఇంక ఇలా కప్స్లో వేయకుండా డైరెక్ట్గా ఆ టీలోనే వేసేసాను అనమాట. కానీ మళ్ళీ గుర్తు చేశారు మీరు, థ్యాంక్స్ అండి. ఇంకా అలాగా వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేసాను. నేనైతే తర్వాత తాగుతానండి. అసలు ఈ మధ్య ఉదయం తాగడానికి కూడా అసలు టైం అయితే ఉండట్లేదు నాకు. ఆ తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేశాను కదా. ఇవాళ లంచ్ బాక్స్లోకి నేను ఏం చేస్తున్నానంటే పాలక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట, అలాగే పాలక్ చికెన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చండి. పాలకూరని మంచిగా కడిగి కట్ చేసి ఉడికించి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉడకబెట్టి పేస్ట్ చేసే అంత టైం లేదు నాకు, అందుకని చెప్పి మంచిగా కడిగేసి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇంకా చికెన్ కోసం చికెన్ పాలకూర, సో ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. అలాగే పాలక్ రైస్ కోసం ఒక హాఫ్ ఆనియన్ అయితే చాలు. పిల్లలు కర్రీ తిన్నారు కదా, సో అందుకని వాళ్ళ కోసం పాలక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇది చైనీస్ ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా కొంచెం పిజ్జా సీజనింగ్ తోటి చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో ఒక 2 గరిట్లు ఆయిల్ అయితే వేసుకున్నాను చికెన్కి. ఫ్రైడ్ రైస్కి అయితే మాత్రం ఒకటి చాలన్నమాట. సో ఒక 2 స్పూన్స్ అనుకోండి. ఫ్రైడ్ రైస్కి అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఫస్ట్ కొంచెం ఆనియన్స్ వేసేసామనుకోండి కర్రీకి, అది వేగుతూ ఉంటుంది. ఈ లోపల మనం వేరే పని చేసుకోవచ్చు. అయితే ఈ లోపల పవర్ పోయింది. ఇంకోటి ఏంటంటే కడాయి కూడా మార్చేసాను కదా, అది వెజ్ కడాయి అండి, నాన్ వెజ్ వండను అందులో, మర్చిపోయి ఆ కడాయి పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ అది తీసేసి ఇంక ఇలా ఈ ప్యాన్ పెట్టాను అనమాట. సో ఇందులో కూడా ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇంక ఇట్లాగా ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను. ఆమ్లెట్ వేసిన వెంటనే ఆ ఎల్లో మాత్రమే కొంచెం పైన అలా కలపండి, అంతేగాని మొత్తం ఆమ్లెట్ అంతా విరిపేయకండి. సో ఆ ఎల్లో వరకు కొంచెం మిక్స్ అవ్వాలి కదా, సో ఎల్లో వరకు మిక్స్ చేసేసాను. ఆ తర్వాత అలాగే ఉంచేస్తే ఆమ్లెట్ లాగా అయిపోద్ది. ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేగిపోయిన తర్వాత దాన్ని ఒక సైడ్కి ఇలా పెట్టేశాను అనమాట. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయలు
వెల్లుల్లిపాయలు చాప్ చేసి వేసుకోండి. కానీ నేనేంటి అంటే ఇప్పుడు టైం లేదు, అందుకే వెల్లుల్లిపాయ వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను. మీ ఇష్టము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ ప్లెయిన్ వెల్లుల్లిపాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవైపు ఆనియన్స్ వేగిపోయాయి, అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చికెన్ కర్రీ కోసము. ఇంకోవైపు ఇటేమో ఎగ్స్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాను. అదైతే సిమ్లో పెట్టాను, కొంచెం అది వేగుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ చికెన్ అయితే చేసేద్దాంలే అని చెప్పేసి తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక చికెన్ అయితే వేసేసాను. ఏమైందంటే నేను ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ బయట పెట్టడం మర్చిపోయాను. సో దానివల్ల అంటే డీప్లో పెట్టేశాను. సండే తెచ్చిన చికెన్ అనమాట ఇది. వెనస్డే వండుతున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను, గట్టిగా అయిపోయాయి. పీసెస్ అనేవి కట్ చేస్తాను మామూలుగా, అది బ్రెస్ట్ పీస్ కొంచెం గట్టిగా ఉంటాయి, పెద్ద పెద్ద పీసెస్. అవి సాల్ట్ వేసి పెట్టేశాను. కట్ చేసి ఉంటే కూర ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది. ఇవాళ ఫ్రిడ్జ్లో నుంచి తీయడం మర్చిపోయినా, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ 7:30కే ఇచ్చేయాలన్నమాట బాక్సు. సో చికెన్ వేసేసాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇంకా కారము, ధనియాల పొడి ఒక స్పూను, కారం ఒక స్పూను, గరం మసాలా ఒక పావు స్పూను వేసేసి సిమ్లో పెట్టేశాను. ఆ తర్వాత చాప్ చేసుకున్న పాలకూర. ఇక్కడ మాత్రం అండి నాకు టైం లేక పాలకూరని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను, కానీ మీరు ఖచ్చితంగా ఉడికించి వేసుకోండి, చాలా బాగుంటుంది. సో చికెన్లో కూడా పాలకూర వేసేసాను. ఇక్కడేమో ఎగ్స్ కూడా బాగా వేగిపోయింది కదా, సో ఎగ్ని పక్కన పెట్టేసి పాలకూరను ఒక వైపు వేసాను. ఎందుకంటే పాలకూరలో నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, సో రెండు మిక్స్ అవ్వకుండా ఫస్ట్ పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు పేస్ట్ అనుకోండి, పాలకూర ఉడికించిన పేస్ట్ అనుకోండి, అదైనా అంతే. ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసేసి ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో పాలకూర వేసేసి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వండి. అప్పుడు ఏంటంటే ఆ పాలకూరకు ఉన్న స్మెల్ అయితే పోతుంది. ఆ తర్వాత మంచిగా వేయించేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్ అయితే అందులో కలుపుకోవచ్చు అనమాట. సో ఇంకోవైపు చికెన్లో కూడా పాలకూర వేసేసి ఫ్రై చేసేసాను. ఆ తర్వాత అందులో వాటర్ వేసేసి మూత పెట్టేస్తే ఒకవైపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది. నాకు మాత్రం ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదనమాట, ఉడికించేసి ఉంటే చాలా బాగుంది కదా అనిపించింది. అయినా ఓకే పర్లేదు, ఇంక టైం లేనప్పుడు ఏం చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే పాలకూర కూడా వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత కాస్త సాల్ట్ వేసేసి ఎగ్ని, పాలకూరని మిక్స్ చేసేసి ఇలా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఫ్రై చేసేసుకోండి. వాటర్ అయితే ఉండకూడదండి, మొత్తం అంతా పాలకూరలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసేసేయండి. అంటే ఏం లేదు, వాటర్ ఉంటే మళ్ళీ ఎగ్ మధ్యాహ్నం తినే టైంకి కాస్త నీచు వాసన వస్తుంది. అందుకే కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది అస్సలు స్మెల్ రాదండి. మధ్యాహ్నం పిల్లలు తినే వరకు కూడా అసలు స్మెల్ రాదు. ఆ తర్వాత బాగా ఫ్రై చేసేసుకొని కాస్త సాల్ట్, ఇది ఇంకా పిజ్జా సీజనింగ్ అనమాట, మిక్స్డ్ హర్బ్స్, కొంచెం మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం సాల్ట్. ఒకవేళ మీకు ఈ సీజనింగ్ నచ్చదు అనుకుంటే చైనీస్ సీజనింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం కారము, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆ తర్వాత సోయా సాసు ఇట్లా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, పిజ్జా సీజనింగ్ పిల్లలకి నచ్చుతుంది. సో ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇలా రైస్ పెట్టేసి కొంచెం పెరుగన్నం అయితే కలిపేశాను. ఇది కొంచెమేనండి పెరుగన్నం, అంటే పెరుగులో కొంచెం అన్నం వేసి పెడతాను తప్పనిచ్చి అన్నం అయితే ఎక్కువ పెట్టను. వాళ్ళకి ఏంటి అంటే ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కదా అని కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంక ఇవాళ బ్రేక్ బాక్స్ అయితే మాత్రం క్యారెట్స్ పెట్టేశానండి. ఇవాళ వెజిటేబుల్స్ డే అనమాట. సో వెనస్డే వెజిటేబుల్స్ పెట్టాలి, సో అందుకని జస్ట్ క్యారెట్ ఒక్కటే పెట్టేసా, ఇంకేం లేదు, అసలు ఏం చెయ్యలేదు అయినా. ఇంక ఈ లోపల చికెన్ అయితే ఉడికిపోయింది. సో ఇందులో లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను, అంటే ముందు వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసుకున్నాను. అంతేనండి. సో మీకు ఇంకా మంచిగా గ్రేవీ బాగా రావాలి అంటే మాత్రం మర్చిపోకుండా పాలకూరని ఉడికించి పేస్ట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా వాళ్ళకైతే బాక్స్ పెట్టి పంపించేశాను. ఆ తర్వాత ఇంకా మిగిలిన కూర అవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇంక ఇవాళ అయితే గిన్నెలన్నీ చేత్తోనే కడగాలండి. డిష్ వాషర్ పౌడర్ అయితే ఇంకా రాలేదు. యాక్చువల్గా ఇవాళ వస్తుంది అని చెప్పారు మా ఆయన. సరే అని చెప్పి ఇంక ఫస్ట్ పెద్ద గిన్నెల వరకు కడిగేస్తున్నాను. ప్లేట్లు అవన్నీ కూడా షింక్లో వేసి పెట్టాను. అవి మనం డిష్ వాషర్లో పౌడర్ వచ్చాక పెడదాంలే అని చెప్పి, ప్రస్తుతానికి ఇప్పుడు కూర చేసినవి, అన్నం గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మాత్రం చేత్తోనే కడిగేసుకుంటాను అనమాట. సో ఒకళ్ళు అడిగారు, మీకు పని మనిషి ఉన్నప్పుడు ఈజీగా ఉందా, డిష్ వాషర్తో ఈజీగా ఉందా అని చెప్పి. నిజానికి పని మనిషి ఉన్నప్పుడు యాక్చువల్గా వైజాగ్లో పని మనిషి ఉన్నప్పుడు ఏమైందంటే ఆవిడికి కూడా సామాన్లు సేమ్ ఇలా బుట్టలో వేయాలి, అంటే ఒక మనం టబ్లో వేయాలి.
టబ్లో వేసిన తర్వాత మేడపైకి పట్టుకెళ్ళాలి. ఆవిడ షింక్లో కడిగేది కాదు. అవన్నీ మేడ మీదకి పట్టుకొని వెళ్ళి మేడ మీద కడిగి ఎండిన తర్వాత మళ్ళీ అవి కిందకి తీసుకొని రావడం నాకు వెనకాల బ్యాక్ ఒకసారి పట్టేసింది. వంగి పైకి ఇలా లేసి సామాన్లు కిందకి తీసుకొచ్చేటప్పుడు. సో దానికంటే ఇదే బెటర్ ఏమో అనిపించి డిష్ వాషర్ తీసుకున్నాను. నిజానికి డిష్ వాషర్ కంటే కూడా పని ఆవిడే బెటరు. ఎందుకంటే ఇప్పుడు వాష్ ఏరియా ఉంది కదా, సో వాష్ ఏరియాలో ఈజీగా అక్కడ పెట్టేస్తే ఆవిడ వచ్చి కడిగేసి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు డిష్ వాషర్ ఉన్నప్పుడు ఇంకొక పనావిడిని పెట్టుకుంటే ఇంక మా ఆయన అంతే, ఎందుకు కొన్నావు ఇది అని అంటారు. అంటే అట్లానేం కాదు కానీ సరదాగా అంటున్నాను. ఎందుకులే నా మనసే ఒప్పుకోదు, అందుకే ఇంక నేనే పెట్టేసుకుంటాను. చేత్తో కడిగేవి చేత్తో కడిగేస్తూ ఉంటాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి పూజా మందిరంలో ఉన్న పువ్వులు అవన్నీ కూడా నేను ఒక కవర్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా అవి బయట వాటర్లో అట్లా కలిపేస్తూ ఉంటా. లేదు అనుకుంటే వైజాగ్లో అయితే మాత్రం మొక్కల్లో వేసేసేదాన్ని. ఒక 1 వీక్ 10 డేస్ పువ్వులన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి ఆ తర్వాత మొక్కలు ఉంటాయి కదా, మొక్కల్లో పెట్టేసేదాన్ని. ఇంక ఇప్పుడు మాత్రం ఇంక ఇవన్నీ దాదాపు ఈ 2 months నుంచి చేస్తున్న పువ్వులన్నీ కూడా ఒకే దాంట్లో అలా స్టోర్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా ఇంకా వాటర్లో అయితే కలిపేయాలి బయటికి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఒక క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి మొత్తం అంతా కూడా తుడిచేసి దీపాలు వండి ఇది వరకు అయితే నేను టిష్యూ తోటి దీపాలని తుడిచేసేదాన్ని. ఆ లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా ఒక క్లాత్ కానీ లేదా టిష్యూతో కానీ తుడిచి ఆ తర్వాత నార్మల్గా పూజ చేసుకునేదాన్ని. అయితే చెప్పారు ప్రతిరోజు దీపాలు అనేవి కడగాలి, ఎంగిల్ అయిపోతాయి, మనం ఎంగిల్ ప్లేట్లో ప్రతిరోజు తినం కదా, సో అలాగే దీపం కూడా ప్రతిరోజు కడిగి పెట్టాలి అని చెప్పారు. సో నిజమే అనిపించి ఇంక నేనేం చేస్తానంటే వారంలో ఒక రోజు మాత్రం మంచిగా పీతాంబరం కానీ లేకపోతే ఏదో ఒక లిక్విడ్ పెట్టి నిమ్మకాయ పెట్టి మంచిగా దేవుడి సామాన్లన్నీ కూడా కడుగుతాను. కానీ ప్రతిరోజు ఏం చేస్తాను అంటే జస్ట్ అలాగా చిన్న సోప్ అలా అంటించేసి ఇలా జిడ్డు పోయే వరకు అలా కడిగేస్తాను. తప్పనించి పూజ సామాన్లు అన్నీ కడగను. వారానికి ఒక రోజు మాత్రం గంట, హారతి ఇచ్చేవి, దీపాలు, ప్లేటు అన్నీ కడుగుతాను. ఇవాళ మాత్రం ఏంటి అంటే జస్ట్ నార్మల్గా కడిగేస్తాను తప్ప పీతాంబరం అవన్నీ పెట్టేం కడగను. కడిగేసి ఇంకా బొట్లు అవన్నీ కూడా నేనైతే ఏమీ పెట్టనండి. నార్మల్గా ఇంకా పువ్వు అలా పెట్టేస్తాను అంతే. దీపారాధన అయితే చేసుకుంటాను సింపుల్గా అండి. ఇవాళ ఏంటి అంటే తలస్నానం చేయలేదు, ఒంటి స్నానమే చేశాను కాబట్టి హారతి అయితే ఇవ్వలేదు. తలస్నానం చేస్తేనే హారతి ఇస్తారనమాట. సో ఇదే నా పూజా రొటీన్. దీపారాధన చేయడం, ఆ తర్వాత అగరబత్తి వెలిగించడం, ధూప్ స్టిక్ చూపించడం, దండం పెట్టుకోవడం. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేదంటే బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, ఇది పెట్టేస్తారనమాట. సో ఇది నా డైలీ పూజా రొటీన్ అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా దండం పెట్టేసుకొని ఇదిగోండి ముందు రోజు డీమార్ట్కి వెళ్ళి సామాన్లు తెచ్చాను కదా, అవైతే ఇంక ముందు రోజు అయితే సర్దలేదు, లేట్ అయిపోయింది అప్పటికే. ఆ తర్వాత ఇంక ఇప్పుడైతే అవన్నీ సర్దుకుంటా ఉన్నాను. అయితే మీరు ఎప్పుడు అడుగుతారు కదా మీరు బాస్మతి రైస్ ఏది వాడతారు అని చెప్పి, అదిగోండి 3 kgs బాస్మతి రైస్ అయితే తెచ్చుకున్నానండి. డీమార్ట్లోనే తెచ్చుకుంటాను. ఇంకా నాకు బయట రైస్ ఏం పెద్దగా అయితే ఏమి నచ్చదు. డీమార్ట్లో రైస్ 2 రకాల రైస్ ఉంటుంది, ఒకటి ఫ్రైడ్ రైసు, ఇంకొకటి బిర్యానీ రైస్ అని చెప్పి. సో తక్కువ ప్రైస్ ఉంటుంది చూడండి, తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇది 80 రూపీస్ అనుకుంటా, 95 రూపీస్ ఉంటుంది. 95 రూపీస్ ఉండేది నేను ఎప్పుడు వాడలేదు. నాకు ఎందుకో 80 రూపీస్ ఉన్న రైసే బాగా సాఫ్ట్గా పొడవుగా వస్తుంది, రైస్ కూడా పువ్వులాగా ఉడుకుతుంది అనమాట. సో అందుకని నేను ఎప్పుడు అదే తెచ్చుకుంటాను. 80 అంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఎన్నిసార్లు అడిగారో అందుకే చెప్తున్నా, నేను ఎప్పుడు డీమార్ట్లోనే తెచ్చుకుంటాను. అలాగే మోర్ డిటర్జెంట్ కూడా తెచ్చుకున్నాను కదా 5 లీటర్స్ది. సో డైలీ వేర్ బట్టలకి అది బెటరేనండి. ఎలా ఉంది భారతి అంటే మాత్రం నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి చాలా బాగుంది. సేమ్ మనం రిన్ లిక్విడ్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది. కాకపోతే మంచి బట్టలు ఉంటాయి కదా, కొంచెం బ్రాండెడ్ బట్టలు, ఇట్లాంటి వాటికి మాత్రం నేను ఏరియల్ వేస్తాను. నార్మల్ రెగ్యులర్ వేర్కి మాత్రం మోర్ డిటర్జెంటే వేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంక అదైతే పక్కన పెట్టేశాను. ఇంక తెచ్చుకున్న సామాన్లన్నీ కూడా ఆల్రెడీ కొన్ని సామాన్లు ఉన్నాయి. అయితే ఇంకా పండగలప్పుడు ఏదో ఒకటి వండుతూ ఉంటాం కదా నైవేద్యాలు. సో నైవేద్యాల కోసం తెచ్చినవి మాత్రం ఓపెన్ చేయట్లేదు, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. నేను ఇంటి కోసం తెచ్చుకున్న సరుకులు మాత్రం డబ్బాల్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను. పూజకి ఎప్పుడైతే పూజ చేస్తానో అప్పుడు మాత్రమే ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి వంట చేస్తాను అనమాట. ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు అంటే ఇది కూడా చాలాసార్లు అడిగారు, పీరియడ్స్ అప్పుడు ఇంక ఇవన్నీ తాకుతాం కదండి, ప్రతి నెల అవన్నీ కడగలేం కదా, ఎప్పుడో ఒక 3 నెలలకో 6 నెలలకో అలా ఒకసారి కడుగుతాను అంతే. ప్రతి నెల కడగాలి అంటే అవ్వదు కదండి. సో అందుకని చెప్పి ఏం చేస్తానంటే నేను ఎప్పుడు యాజ్ యూజువల్గా సామాన్లన్నీ సర్దేస్తాను. కానీ
ఇదిగోండి ఇప్పుడు ఈ బెల్లము, శనగలు, పంచదార అంటే పాయసం ఇలాంటివి చేస్తాం కదా, సో అందుకని పంచదార, ఆయిల్ ప్యాకెట్సు, ఆ తర్వాత ఇంకా సేమియా, ఇంకా పల్లీలు, పుట్నాలు ఏవైనా చేస్తూ ఉంటాం కదా, పులిహోర ఇలాంటివి. సో వీటన్నిటికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను వాటన్నిటిని కూడా సపరేట్గా సర్దకుండా ఇట్లా ఒక స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇదేంటి అంటే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. పాతది ఫ్రిడ్జ్ ఉండేది, అది పాడైపోతే అది ఇచ్చేసాము. అప్పుడు ఈ లోపల ఉన్న ఈ స్టోరేజ్ బాక్సెస్ మాత్రం ఉంచుకున్నాను. సో అవే వాటిల్ని ఇట్లా వాడుకుంటూ ఉన్నాను అనమాట. గరం మసాలా చేద్దామని చెప్పేసి స్పైసెస్ అన్నీ తెప్పించాను, అదే తెచ్చుకున్నాను, తెప్పిలేదు, నేను వెళ్ళాను కదా, తెచ్చానమాట. సో టైం చూసుకొని ఈ స్పైసెస్ గరం మసాలా కూడా చేసి పెట్టుకోవాలి. సో ఇంక అవన్నీ కూడా అలాగా అన్నీ ఎక్కడొక్కడ నీట్గా సర్దేశానండి. ఇంకా గిన్నెలు ఉన్నాయి కడగాలి. మార్నింగ్ అయితే కొన్ని కడిగాను, ఇంకా రాలేదు. సో నాకేంటి అంటే ఆ ప్లేట్లు అలా ఉంటే షింక్ నిండుగా ఉన్నాయి సామాన్లు. సరే ఇప్పుడైతే అవి కడిగేయాలి. అయితే ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్ ఏంటి అంటే సింపుల్ స్నాక్ కానీ మంచి స్నాక్ అని చెప్పొచ్చు. ఇదేంటి అంటే ఒక 2-3 రోజులు పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు. జీడిపప్పుతోటి పకోడీ అయితే చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మనం పల్లీలతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే జీడిపప్పులు తెచ్చాను, పిల్లలు చాలా రోజుల నుంచి అడిగారు, అందుకని పకోడీ అయితే చేస్తున్నాను. జీడిపప్పు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ చూడండి శనగపిండి, బియ్యపు పిండి, మైదా పిండి తీసుకున్నాను. సో బియ్యపు పిండి 2 స్పూన్లు, మైదా పిండి 2 స్పూన్లు, 4 స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి ఎక్కువ ఉంటేనే కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. సో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడీలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మనం కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే జీడిపప్పు వాటర్ అనేది పీల్చుకొని పప్పు సాఫ్ట్ అవుతుంది. వెంటనే పకోడీ వేసేయకండి, కనీసం ఒక పావు గంట అయినా సరే పక్కన పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే పప్పు ఆ వాటర్లో అంటే ఆ మసాలాల్లో నాని పప్పుకి ఉప్పు కారాలతో పాటు ఆ వాటర్ కూడా పీల్చుకొని పప్పు సైజ్ అనేది కాస్త పెద్దదవుతుంది, ఇంకోటి సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో అప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. వెంటనే వేసేసారంటే ఏమవుతుందంటే పప్పు త్వరగా మాడిపోతుంది, మనం వేసిన పిండి అవి వేగవు, అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా వేగవు. కాబట్టి అది వేగడానికి టైం కావాలి అంటే పప్పు అనేది నానాలి. సో ఇలా కలిపేసి ఒక పావు గంట అయినా పక్కన పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్ అవుతాయి, వేగడానికి టైం పడుతుంది. స్లోగా వేగితే ఏంటంటే క్రిస్పీగా అవుతాయి అన్నమాట జీడిపప్పులు. ఇంకదైతే పక్కన పెట్టేశాను. ఒకవైపు అయితే పాలు మరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటేనండి సేమ్ ప్రాసెసే పల్లీలు కూడా, పల్లీ పకోడీ ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. మీకు కావాలి అంటే అందులో కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఏం వేయలేదు. సో ఇంకా అదైతే పక్కన పెట్టేశాను కదా, పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ ప్లేట్లు ఇవన్నీ డిష్ వాషర్లో పెడదామని చెప్పేసి పెద్ద గిన్నెల వరకు కడిగేసాను ఉదయము. ఇంక ఇప్పుడేమో ఈ ప్లేట్లు ఇవన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇంకా రాలేదండి డిష్ వాషర్ డిటర్జెంట్ అయితే రాలేదు. నా అదృష్టం ఎలా ఉందంటే కడిగేసిన తర్వాత కరెక్ట్గా మా వారు వచ్చే ముందుగా వచ్చింది. మా ఆయనేమో ఇంకా తిట్లు చెప్పాను కదా వస్తుంది ఇవాళ అని, నిన్నెవరు కడగమన్నారు చేతితోటి అని చెప్పేసి ఇంకా అలా తిట్టారనమాట. కానీ ఏం చేస్తాం, నాకేంటంటే చూసాను అలా ఉంటే కొంచెం చిరాగ్గా అనిపించి ఇంక అన్నీ కడిగేశాను అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు డిష్ వాషర్లో పెట్టేవేనండి, అంటే లంచ్ బాక్సులు, ఇలా ప్లేట్స్, స్పూన్స్, గరిట్లు, చిన్న సామాన్లు. నాకు మెయిన్గా పెద్ద సామాన్లు ఎప్పుడు కూడా పడినట్టు కడిగేస్తాను, కానీ ఈ చిన్నవి కడగాలంటే మాత్రం ఎక్కడ లేని చిరాకు వస్తుంది. సో అందుకే మెయిన్గా ఈ డిష్ వాషర్ అనమాట. కానీ ఇంక ఇవాళ తప్పదు, ఇంక అన్నీ నేనే చేత్తోనే కడిగేశాను. ఉదయం అయితే ఇంకా పెద్ద గిన్నెలన్నీ కడిగానండి, ఇప్పుడు మళ్ళీ చిన్న గిన్నెలన్నీ కడిగాను. బాబోయ్ 2 రోజుల నుంచి ఇలాగే అయిపోతూ ఉంది నాకైతే. అసలు మెయిన్ అంటే వేరే పనులు కూడా ఉంటాయి కదా, గిన్నెలు కడగడం పెద్ద పని అని నేను చెప్పను, కానీ ఇంక నాకేంటంటే యూట్యూబ్ పని ఉంటుంది కాబట్టి టైం సరిపోవట్లేదు. సో మొత్తానికి ఇంకా అలాగా గిన్నెలన్నీ కూడా కడిగేశాను. ఈ లోపల పాలు అయితే మరిగిపోయి ఆపేశాను. ఇంక ఇవాళ ఏంటి అంటే అవి పకోడీ చేసేసి, అవి ఎక్కువ కూడా తినలేమండి, ఒక 4 తిన్నా సరే హెవీగానే ఉంటుంది జీడిపప్పు పకోడీ. కొన్ని తినేసి ఒక గ్లాస్ పాలు లేదా ఒక గ్లాసు కాఫీ తాగేసామనుకోండి కడుపు ఫుల్ అయిపోద్ది ఈవినింగ్, మళ్ళీ నైట్ భోజనం వరకు ఆకలేదనమాట. ఇది బ్రేక్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, పిల్లలే ఏంటి మనం కూడా ఇష్టంగా తింటాము, చేసుకోవాలి కానీ. సో ఇదిగోండి, ఇవైతే ఈజీగా ఒక వారం రోజులు వచ్చేస్తాయండి అలా కొన్ని కనుక పిల్లలకి బాక్స్లో పెట్టి పంపిస్తే.
దీంతో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ ఇచ్చేసేయండి. మీరు చెప్పాను కదా, మీకు కావాలి అనుకుంటే పల్లీలతో కూడా సేమ్ చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. పల్లీలైనా సరే వెంటనే ఆయిల్లో వేసేయకుండా ఒక పావు గంట సేపు పక్కన ఉంచండి. ఆ తర్వాత నూనె బాగా వేడిగా ఉండాలి. సో నూనె వేడిగా ఉన్న తర్వాత ఏం చేస్తారంటే మంటనైతే మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోండి. అప్పుడైతేనే మనకి తినేటప్పుడు బాగుంటాయి, బాగా కరకరలాడుతూ వస్తాయి. ముద్దగా వేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాం కాబట్టి చెయ్యి కూడా ఏమీ కాలదు. సో ఇలాగా ఒక్కొక్కటిగా అలా వేసేసుకొని నాకైతే ఒక వాయి వేగడానికి 3 మినిట్స్ పట్టిందండి. 2 to 3 మినిట్స్ పట్టింది. సో చూసుకొని వేయించుకోండి. ఇలాగ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేగితే పప్పు అనేది బాగా క్రిస్పీగా వేగుతాయండి, చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంక నేను అయితే ఏం వేయలేదు. ఇదిగోండి ఇట్లా వేగిపోయాయి. ఇలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఒక పేపర్ టవల్లోకి తీసేసుకోండి. ఎందుకంటే ఆయిల్ కదా. నిజానికి ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ ఎలా వస్తాయో ఏమో, జీడిపప్పు కదా, రిస్క్ చేయడం ఎందుకులే, మళ్ళీ పాడవుతుందేమో రెసిపీ అని చెప్పి ఇంకా అందులో వేయలేదు నేను. ఇంకా డైరెక్ట్గా ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, పకోడీ అయితే అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. సో ఇంక ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే ఇదే అనమాట. సో ఇంక వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటాను. సో రెసిపీస్ ఎలా అనిపించింది, వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.